గజం భూమి 26,000 రూపాయలతో 200 గజాల భూమి కేవలం 55 లక్షలు మాత్రమే. బెంగళూరు హైవేకి 2 నిమిషాల దూరంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్కి కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు, కొనుగోలు, అమ్మకాలు నిత్యం జరుగుతూ ఉంటాయి. కోట్లలో టర్నోవర్ జరుగుతుంటుంది. కానీ గత నెల రోజుల నుంచి పూర్తిగా రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇళ్ల నిర్మాణాలు, కొనుగోలు, అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి అనేటువంటి ఒక చర్చ కొనసాగుతుంది. నిజంగా నా ఎఫెక్ట్ ఉందా? హైదరాబాద్లో రియల్ ఎస్టేట్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో హైదరాబాద్లో ఇళ్ల కొనుగోలు, నిర్మాణాలు పూర్తిగా తగ్గుముఖం పట్టినాయి అనేటువంటి ఒక వార్త అయితే వైరల్గా మారుతుంది. హైడ్రా ఎఫెక్ట్ తోటి హైదరాబాద్లో ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల కొనుగోళ్లు పడిపోయి చాలా కాలం అయింది. ఇప్పుడు కొత్తగా హైడ్రా వచ్చింది కాబట్టి దానికి ఆపాదించేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు హైదరాబాద్లో ఒక రియల్ ఎస్టేట్ బుడగ అది ఉంది. ఆ బుడగ డబాలం అనేటువంటి పరిస్థితి హైడ్రా యాక్టివిటీస్ వల్ల వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే కనుక లాస్ట్ డిసెంబర్కి హైదరాబాద్ చుట్టుపక్కల నిర్మాణం జరిగి ఖాళీగా ఉన్నటువంటి ఫ్లాట్లు దాదాపు 16% ఉన్నాయి అనేది రిపోర్ట్ ఉంది. కొంతమంది అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా వెనక్కి తీసుకుంటున్నారు అనేది కూడా అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు తీసుకునేది ఇప్పుడు. నేను చెప్పేది ఏంటంటే డిసెంబర్, జనవరిలో అంటే ఎలక్షన్స్, తెలంగాణ ఎలక్షన్స్ జరగడానికి ముందర వరకు ఉన్నటువంటి రిపోర్ట్ కూడా నిర్మాణం పూర్తయి రెడీ టు ఆక్యుపై ఉన్నటువంటి ఫ్లాట్స్ దాదాపు 16% హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నాయి. నిర్మాణాలు జరుగుతున్నాయి, కానీ నిర్మాణాలు మొదలుపెట్టింది జరుగుతున్నాయి వేరు. నిర్మాణాలు అయిపోయి కూడా ఆక్యుపెన్సీకి రాని ఫ్లాట్లు దానికి వివిధ రకాల కారణాలు ఉన్నాయి. ఏంటంటే ఫ్లాట్లు రేట్లు ఇష్టం వచ్చినట్లు పెంచేయడం, భూమి రేటుతోనూ నిర్మాణం రేటుతో సంబంధం లేకుండా చేయడం, అలానే ఆర్టిఫిషియల్గా ధరలు పెంచేసి సామాన్యుడికి ఫ్లాట్లు అందుబాటులో లేకుండా చేయడం. గతంలో ఏంటంటే 20,000 రెంట్ కట్టే బదులు 20,000 ఈఎంఐ కట్టుకుంటే ఇల్లు వస్తుంది కదా ఆలోచనతో కొనుక్కునేటువంటి కేటగిరీలు చాలా ఉండేవి. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే ₹1,00,000 ఈఎంఐ కట్టేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ఈ పాపం అంతా ప్రభుత్వాలది, పాలకులది. ఈరోజు హైడ్రా చేసిన పాపం ఏమీ లేదు. కాబట్టి ఆ బుడగ బద్దలైంది కాబట్టి రియల్ ఎస్టేట్ డమాలంది అనేటువంటి ఒక ప్రచారం, దుష్ప్రచారం. దీనివల్ల ఏంటంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేస్తుంది అనేటువంటి అయోమయం ప్రజల్లో సృష్టి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అన్నం పెట్టదు. ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా, ఏ నగరంలో అయినా తలసరి ఆదాయం, ప్రజల జీవన ప్రమాణాలు అనేవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ విషయాల్లో పెరుగుదల లేకుండా రియల్ ఎస్టేట్లో ఎకరాలకు 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లకి వెళ్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందా? పెరగదు కదా. సో ఇక్కడ జరుగుతుంది అది. హైడ్రా ద్వారా జరుగుతున్నటువంటి అక్రమాలను సక్రమం చేసేటువంటి ప్రయత్నంలో ఇప్పటివరకు దోచుకున్నటువంటి పెద్ద మనుషులందరికీ కూడా గుండెల్లో దడపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి హైదరాబాద్లో ఏదో జరిగిపోతుంది, హైదరాబాద్ బ్రాండ్ పడిపోతుంది అని చెప్పానంటే ప్రజల్లో ఏదో తిరుగుబాటు వస్తుంది అనేటువంటి పిచ్చి ఆలోచన చేస్తున్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. గతంలో చూసినటువంటి పరిణామాలను మనం ఒకసారి బేరీజ్ వేసుకొని చూస్తే కనుక ఎక్కడికక్కడ విచ్చలవిడి నిర్మాణాలు జరిగినాయి అన్నమాట వాస్తవం. చెరువుల్ని టార్గెట్ చేస్తూ పెద్ద పెద్ద సంస్థలు భూ కబ్జాలు చేసి, ఎందుకంటే పక్కన ఒక ఎకరం కొనడం, ఇంకొక ఎకరం ఆక్రమించడం, చాలా మంది లేక్ వ్యూ అనేటువంటి తీసుకొచ్చారు. లేక్ వ్యూ గేటెడ్ కమ్యూనిటీస్, లేక్ వ్యూ విల్లాస్ అని చెప్పి అనేది అదొక గొప్పగా తీసుకొచ్చి మన కళ్ళెదురుగానే చెరువులను పూర్తి చేసి మనకేం తెలుస్తుంది, సామాన్యమైనటువంటి ప్రజలకు ఏం తెలుస్తుంది, వీళ్ళు ఇక్కడ ఒక చెరువు ఉండేది కదా అని అనుకుంటారు. కానీ చెరువు పైన కట్టేస్తున్నారంటే బహుశా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందేమో, అన్ని లీగల్ ఏమో అనుకున్నారు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ యాక్ట్ చేయక నిద్రపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కక్కుర్తిబడి, కమిషన్లకు కక్కుర్తిబడి, లంచాలకు కక్కుర్తిబడి వాటికి వాళ్లే పర్మిషన్స్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు వాసవి గ్రూప్ మీద చాలా చర్చ జరుగుతుంది. ఎక్కడ చూసినా కానీ వాసవి లేక్ వ్యూ, వాసవి సరోవర్, వాసవి అర్బన్, ఇవన్నీ కూడా చెరువుల చుట్టూ కట్టినటువంటి నిర్మాణాలే. ఒక 2 ఎకరాలు ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక 2 ఎకరాలు వీళ్ళకి అనుమతి ఉంటే ఇంకో 2 ఎకరాలు ఆక్రమించి కట్టినటువంటి నిర్మాణాలు. వీటిని సరిచేయాలా వద్దా? ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోతుందని చెప్పిన ఆందోళన చెంది సరిచేయకపోతే ఎట్లాగా అనేటువంటి రేపొద్దున భవిష్యత్తు హైదరాబాద్ ప్రజలు కదా, భవిష్యత్ తెలంగాణ ప్రజలు కదా ఇబ్బంది పడేది. ఆ వ్యూల పేరుతో ఇంకా కోట్లలో రేట్లు పెంచుతున్నారు. ఊరి అసలు ఒక హైదరాబాద్ చుట్టుపక్కల అనేటువంటి విషయాన్ని పక్కన పడితే ఎక్కడో కొల్లూరు, ఆ శివారు ప్రాంతాల్లో కూడా ఎంతెంత రేట్లు పెంచారు. ఎస్ఎఫ్టీ 10,000, 12,000 చేయడం అంటే ఒక ఫ్యాషన్గా మార్చారు. సో ఇది ఎవరికి సామాన్యుడికి అందుబాటులో ఉంటాయా? హైదరాబాద్లో ఇల్లు కావాలనేటువంటి ఒక ఆసక్తిని క్రియేట్ చేయడం, హైదరాబాద్ ఒక మెగా సిటీగా మారిపోయింది, నంబర్ 1 సిటీగా మారిపోయింది అనేటువంటి ఒక భ్రమను క్రియేట్ చేయడం, సామాన్యుడికి హైదరాబాద్ని అందుబాటులో లేకుండా చేయడం అనేది రియల్ ఎస్టేట్ గ్రోత్ కాదు, రియల్ ఎస్టేట్ మ్యాజిక్ అది. కాబట్టి ఇప్పుడు అది బద్దలవుతుంది, ఇంకా తగ్గుతాయి. ఎందుకంటే నిర్మాణాలకు సంబంధించి ఇప్పుడు ఎప్పుడైనా సప్లై ఎలా ఉంటుంది, డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. డిమాండ్తో సంబంధం లేకుండా సప్లై పెరిగినప్పుడు ఏమైందంటే ఈ రియల్ ఎస్టేట్ బబుల్ ఎట్లా ఉందో దాన్ని బట్టే ఉంటుంది. హైదరాబాద్లో ఏ రకంగా చూసినా దాని గ్రోత్ రేట్ రేషియో కంటే కూడా నిర్మాణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దానివల్లనే అనేక నిర్మాణం అయిపోయి రెడీ టు ఆక్యుపై ఫ్లాట్లు కూడా ఖాళీగా ఉండడానికి కారణం. రెండోది ధరలు విపరీతంగా పెంచడం. అంటే ఇప్పుడు మామూలుగా అయితే మీరు ఒక ₹1,00,000 వడ్డీకి వేస్తే బ్యాంక్ అకౌంట్లో వేస్తే ఒక రకమైనటువంటి గ్రోత్ రేట్ ఉంటుంది, ప్రైవేట్ కంపెనీలో వేస్తే ఇంకో రకమైన గ్రోత్ రేట్ ఉంటుంది.
ఈ రెండింటిని కూడా క్లబ్ చేసి హైదరాబాద్లో నిర్మాణాలు చేసిన సంస్థలు ఏం చేసినాయి, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ పెట్టుకొని మరి ప్రీ లాంచ్ ఆఫర్స్ అనేటువంటి ఒక బుడగను తీసుకొచ్చినాయి. ప్రీ లాంచ్ ఆఫర్స్ అనగానే ఏంటి, నిర్మాణం పూర్తయ్యేసరికి మీకు ₹1,00,000 అయ్యే ఫ్లాట్ ఇప్పుడు 60 లక్షలకే ఇస్తాం, ఈ రోజుకి రోజు మొత్తం 60 లక్షలు గంపగుత్తగా కట్టాలి. అది వాళ్ళు ఇచ్చేసరికి 1 year 2 years అయితే ఆలోపు 3 years ఒక గేటెడ్ కమ్యూనిటీ, ఒక సగటుగా 1000 ఫ్లాట్లు ఉండేటువంటి గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణానికి రెరా ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం కూడా 3 సంవత్సరాలు నిర్మాణం పడుతుంది. మళ్ళీ వెసులుబాటు ఒక 6 నెలల పాటు వాళ్ళకి ఇంకా ఒక 6 నెలలు గ్రాస్ పీరియడ్ ఇస్తారు. ఆ గ్రాస్ పీరియడ్లో కూడా నిర్మాణం పూర్తి చేసి ఆక్యుపెన్సీ ఇవ్వకపోతే అప్పుడు రేరా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు. అది పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్. నార్మల్ నిర్మాణాలకు కూడా 18 నెలల సమయం ఉంది. అంటే ఈ 18 నెలల్లో మీకు ఇంట్రెస్ట్ రేట్లు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి అప్పుడు ఎస్ఎఫ్టీ రేట్ ఎంత ఉంటుందో వీళ్ళే అసంప్షన్ చేసేసి అమ్మారు. మరి ఈ పాపం బద్దలు కావద్దా? రియల్ ఎస్టేట్ డమాల్ అయ్యేది ఏముంది అందులో? ఖచ్చితంగా ఇది బద్దలు కావాలి, ఎవరో ఒకరు రావాలి, ఎవరో ఒకరు చేయాలని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఆ నిర్ణయం తీసుకుంది. కాబట్టి దాని ప్రకారం ఇది ముందుకెళ్తుంది. కబ్జాలు చేయడం ద్వారా, దురాక్రమణలు చేయడం ద్వారా, మేనేజ్మెంట్లు చేయడం ద్వారా, లంచాలు ఇవ్వడం ద్వారా, అనాథరైజ్డ్ ఫ్లాట్లని, అనాథరైజ్డ్ స్థలాలని తమ కౌగిల్లోకి తీసుకోవడం ద్వారా అడ్డగోలు డబ్బులన్నీ తీసుకొచ్చి అక్రమ నిర్మాణాలు చేసిన వాళ్ళందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం. సక్రమంగా ఉన్న నిర్మాణాలకు సంబంధించి ఏ అబ్జెక్షన్స్ లేవు కదా. ఒకవేళ సక్రమంగా ఉన్నటువంటి వెంచర్లలో ఏవైనా డీవియేషన్స్ ఉన్నా కానీ రెగ్యులరైజేషన్ చేయడానికి ఒక వెసులుబాటు ఉంది. మీరు పూర్తిగా అక్రమమైనటువంటి స్థలం, మీది కాని స్థలంలో మీరు నిర్మాణాలు చేసి రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పని గుండెలు బాదుకుంటే వచ్చేటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది? ఈరోజు విల్లాలు మొన్న 16 విల్లాలు కూలగొట్టారంటే ఎందుకు కూలగొట్టారు? ఎవరో ఎందుకు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు డబ్బు కట్టి ఉండొచ్చు, కానీ అది లెజిటిమేటా కాదా అని తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితులు కొనుక్కునే వారి మీద ఉంటాయి. దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ తనిఖీ చేసినా కానీ క్లారిటీ వస్తుంది కదా. అయినా కానీ ఎందుకు తక్కువకి వస్తుంది? ఒకటే నిర్ణయం. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ ఏం చేస్తారు, 5 అంతస్తులకి పర్మిషన్ ఇచ్చారనుకో, 6వ అంతస్తు వేసి ఈ 5 అంతస్తులకి ఎస్ఎఫ్టీ ₹6,000 అమ్మితే 6వ అంతస్తులో ఉన్న ఎస్ఎఫ్టీ ఎంత అమ్ముతారు? 4,000కే ఇస్తానంటారు. కొనుక్కునే వాళ్ళు ఏం ఆశపడరు, 2,000 తగ్గుతుంది కదా, పోనీ ఆ ప్రయత్నం చేద్దాం అనుకుంటారు. అక్కడ మునిగిపోతున్నారు జనాలు. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ప్రయత్నాలు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్కి సంబంధించి జరుగుతున్న ప్రయత్నాలు అన్నీ కూడా కరెక్షన్స్. ఏదైతే మేనేజ్ చేసి ఒక హైప్ క్రియేట్ చేశారో దానికి కరెక్షన్ జరుగుతుంది. రేరా వల్ల కూడా కాని ప్రక్రియ హైడ్రా వల్ల జరుగుతుంది. ఇప్పుడు ఈ దెబ్బతోటి కొంతవరకు ఇళ్ల ధరలు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుందా హైదరాబాద్? అంటే కొద్దిగా ఆశించవచ్చు, చెప్పలేము. ఎందుకంటే తగ్గుతాయి, ఒకసారి పెరగడమే కానీ తగ్గడం అనేది చరిత్రలో ఎప్పుడూ లేదు కదా. పెరగడం ఆగొచ్చు. పెరగడం అనేటువంటి ఆ గ్రోత్ రేట్ అనేది ఉంది కదా, దానిపైన ఎఫెక్ట్ పడవచ్చు. ఇప్పుడు ఎస్ఎఫ్టీ 5,000 6,000 అమ్మారు ఒక 4 ఏళ్ల క్రితం. గత 4 ఏళ్లలో ఎస్ఎఫ్టీ 10,000 ఎలా క్రాస్ చేయాలనేటువంటి ప్రయత్నాలు చేసింది రియల్ ఎస్టేట్ సంస్థలు. దానికి అప్పుడు ప్రభుత్వం కూడా ఊతం ఇచ్చింది. ఇప్పుడు సాహితీ లాంటి సంస్థ ఎందుకు రేరా ఈ రోజే ఒక ఆర్డర్ పాస్ చేసింది. వాళ్ళు మోసం చేశారా, డబ్బులు మొత్తం రిఫండ్ చేయాలని. సాహితీ అనే సంస్థ చాలా పెద్ద బిల్డర్. ఏం చేశారు, ప్రీ లాంచ్ ఆఫర్ అని చెప్పి ఒక స్థలాన్ని చూపించారు. అందరి దగ్గర 50 లక్షలు 60 లక్షలు వసూలు చేశారు ఫ్లాట్ సైజుని బట్టి. అవన్నీ కూడా తీసుకుని పారిపోయిన పరిస్థితి, ఇప్పుడు నిర్మాణం చేయలేనటువంటి పరిస్థితి. ఇవన్నీ ఉండి కూడా, రేరా లాంటి ప్రొటెక్షన్స్ ఉండి కూడా ఎందుకు చేయలేకపోయారు? కాబట్టి అప్పుడు ఉన్నటువంటి పాలకులు, లేదంటే అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ సపోర్ట్తో ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు హైడ్రా వల్ల ఈ మిత్ మొత్తం బద్దలవుతుంది. కాబట్టి ప్రజలు, అంటే సామాన్యులకి కొంత ఉపశమనం ఇచ్చేది ఏంటంటే, మనం ఇక కొనలేము అనుకునేటువంటి విషయంలో కూడా కొనొచ్చేమో అనేటువంటి ఆశలు మాత్రం కల్పిస్తుంది. ఇది రియల్ ఎస్టేట్కి ఏమాత్రం నష్టం. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి స్కీమే ఎఫోర్డబుల్ హౌసింగ్ పేరుతో 35 నుంచి 40 లక్షల లోపు ఇళ్ల నిర్మాణం చేసే వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంటే వాళ్ళకి అడ్వాంటేజ్, అంటే అడిషనల్గా 2 లక్షలు 3 లక్షలు ఎంకరేజ్మెంట్ బోనస్ కింద ఇస్తుంది. ఇది రియల్ ఎస్టేట్కి ఏమాత్రం దెబ్బ తగిలేటువంటి అంశం కాదు. కన్స్ట్రక్షన్ విషయం కొంత స్లో డౌన్ అవ్వచ్చు, ఉన్న నిర్మాణాలు ఆగిపోయే పరిస్థితి ఉండదు. సక్రమమైన నిర్మాణాలు వేటిపైనా కూడా దీని ప్రభావం ఉండదు. ఆక్రమణకి పాల్పడి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి, చెరువుల్ని కబ్జా చేసి, బఫర్ జోన్లోను ఎఫ్టీఎల్లోను వెంచర్లను విస్తరించుకున్నటువంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది ఢమాల్. రెగ్యులర్ రియల్ ఎస్టేట్కి వచ్చినటువంటి సమస్య అయితే ఏమీ లేదు. బహుశా దీనివల్ల రియల్ ఎస్టేట్ సంస్థలే కాకుండా బయర్స్ కూడా ఒక అవగాహన వస్తుంది. ఈ అవగాహన ద్వారా ఏంటంటే, అసలు ఏది ఎఫ్టీఎల్, ఒకవేళ చెరువు దగ్గరలో ఉంటే దాని పరిధిలోకి వస్తుందా లేదా, రేపు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అనేటువంటి తెలంగాణ గవర్నమెంట్ టేకప్ చేయబోతుంది. మూసీ రివర్ని విపరీతంగా కబ్జాలు చేశారు. ఇప్పుడు ఆల్రెడీ విజయవాడ అనుభవిస్తుంది. బుడమేరు దీనికి సంబంధించి 90% ఆక్రమణలు చేస్తే విజయవాడ మొత్తం సర్వనాశనం అయింది. రేపు హైదరాబాద్కి అలాంటి పరిస్థితి వస్తే మనం అది చూస్తూ కూర్చోవాలా? ప్రభుత్వం అందుకే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు కూడా సహకరిస్తారు. ఆక్రమణదారులు ఒకవేళ
నిజమైనటువంటి హక్కుదారులుగా ఉన్న వాళ్ళ నిర్మాణాలు కనుక పరిధిలోకి వచ్చి ఏళ్ల తరబడి వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ప్రభుత్వం కూడా ఆదుకుంటుంది చూపిస్తామని చెప్తుంది. కాబట్టి ఈ కరెక్షన్ అనేది జరగాలి. ఈ సవరణలు జరగకపోతే కనుక భవిష్యత్తుకు ప్రమాదం. రైట్. అది మొత్తానికి హైదరాబాద్లో ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ, రియల్ ఎస్టేట్కి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చలో వాస్తవం ఏంటంటే ఇల్లు విపరీతంగా కావాలని కొంతమంది పెంచినటువంటి రేట్లకు అడ్డుకట్ట పడింది. దీనివల్ల కొద్ది కాలం తర్వాత ఇదంతా కూడా మరలా సద్దుమనగాయి సామాన్యునికి ఇల్లు అందుబాటులోకి ఉండేటువంటి పరిస్థితి హైదరాబాద్లో రావచ్చు అనేటువంటి ఒక అంశం అయితే ఇప్పుడు తెరపైకి వస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.